సరే, ఈరోజు మనం ఒక పాతకాలపు నీతికథ వినబోతున్నాం. ఇది ఒక చిన్న భారతీయ గ్రామంలో జరిగిన కథ. ఇందులో రెండు వేరువేరు జంటలుంటారు. వారి మనస్తత్వాలు కూడా పూర్తి భిన్నం. ఒక చిన్న దయ అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో ఈ కథలో మనం చూద్దాం అనమాట. ఈ కథలో మనకు ఇద్దరు పక్కపక్క ఇళ్లవాళ్లు పరిచయమవుతారు. ఒకవైపు చూస్తే రొమేష్ ఇంకా సేద. వాళ్లది చాలా సింపుల్ లైఫ్ తెలుసా, కాని వాళ్ల మనసులు మాత్రం ఎప్పుడూ ప్రేమతో ఆప్యాయతతో నిండి ఉంటాయి. ఇక వాళ్ల పక్కనే ఉండేవాళ్లే మోహన్, మీనా. వాళ్ల దగ్గర డబ్బుకి లోటు లేదు, కాని మనసులో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి. వాళ్లు చేసే ప్రతి పనిలో లాభం ఉందా లేదా అని చూసుకునే రకం. అలాంటి ఆ ఊరికి ప్రతి ఆదివారం ఒక ముసలి బిచ్చగాడు వస్తుండేవాడు. ఒంటిమీద చిరిగిన బట్టలు, గొంతేమో నీరసంగా, అసలు చూడ్డానికే చాలా జాలిగా ఉండేది. కాని తెలీదుగదా అతని రాకే ఈ కథ మొత్తాన్ని ఒక పెద్ద మలుపు తిప్పుతుందని. సరిగ్గా ఆ రోజుకూడా ఆ బిచ్చగాడొచ్చాడు. 2 తలుపులు తట్టాడు. 2 రకాల జవాబులు విన్నాడు. ముందుగా మీనా తలుపు తడితే ఆమె, నీకిచ్చేందుకు మా దగ్గర ఏమీ లేదు, పో ఇక్కడ్నించి అని కసురుకుని తలుపేసేసింది. కాని సేద తలుపు దగ్గరికి వెళ్లగానే సీన్ మొత్తం మారిపోయింది. ఆయన్ని చూడగానే సేద మనసు కరిగిపోయింది. వెంటనే ఇంట్లోకి పిలిచి అన్నం, పప్పు, రొట్టె పెట్టింది. అంతేకాదు చాలా ఆప్యాయంగా, బాబా కంగారు పడకండి, మెల్లగా తినండి, చూస్తుంటే చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు అనంది. అలా కడుపు నిండా తిన్న తర్వాత ఆ బిచ్చగాడు ఎంతో సంతోషించి సేదను మనస్ఫూర్తిగా దీవించాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. సేద ఏదో దీవెన వస్తుందని ఆశించి ఆ సహాయం చేయలేదు. ఆమె కేవలం ఆకలితో ఉన్న ఒక మనిషిని చూసి చలించిపోయింది అంతే. ఆమె చేసిన సహాయం వెనుక ఎలాంటి స్వార్థం లేదు. మరి ఆ బిచ్చగాడి దీవెన, అది నిజంగా ఫలిస్తుందా? తెల్లారితే జీవితంలో ఏం జరగబోతోంది? ఆ దీవెన ఆమెకు ఏం తెచ్చిపెట్టబోతోంది? చూద్దాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ సేద తన షాప్లో ఒక కస్టమర్కి చీర చూపిస్తోంది. ఆమె చీర కొంగు తీసే ఇస్తుంటే ఏంటో వింత, ఆ చీర ఎంత తీస్తున్నా అలా వస్తూనే ఉంది, అసలంతూ పొంతూ లేకుండా. నిజంగా అదొక అద్భుతంలా జరిగిపోయింది. చూస్తుండగానే ఆమె ఇల్లంతా కస్టమర్లతో, నవ్వులతో కలకలలాడిపోయింది. ఆ ఒక్కరోజే తను జీవితంలో ఎప్పుడూ అమ్మనన్ని చీరలు అమ్మిందే. అప్పుడర్థమైంది సేదకు, నిన్న బిచ్చగాడు అన్న మాటలు నిజమయ్యాయని. తను చేసిన చిన్న సహాయమే ఇలా దయరూపంలో సమృద్ధిగా తన దగ్గరకు తిరిగి వచ్చిందని గ్రహించిందే. ఇదంతా తన కిటికీలోంచి చూస్తున్న మీనాకు ఆశ్చర్యం కలగలేదు, ఏమాత్రం కలగలేదు. దాని బదులు ఆమె గుండె మొత్తం అసూయతో రగిలిపోయింది. సేదకు ఇంత అదృష్టం ఎలా పట్టింది అని కుమిలిపోయింది. ఆమెకు కూడా సరిగ్గా అలాంటి అదృష్టమే కావాలి, ఎలాగైనా సరే. వెంటనే మీనా ఒక ప్లాన్ వేసింది. అడుత ఆదివారం రానే వచ్చింది. మీనా తన భర్తను పంపి మరీ ఆ బిచ్చగాడిని వెతికించి ఇంటికి పిలిపించింది. రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టింది. కాని ఆమె ముఖంలో నవ్వున్నా ఆ నవ్వులో దయ అనేది మచ్చుకైనా లేదు. అంతా నాటకం. కేవలం ఆ దీవెన కోసమే ఇదంతా. భోజనమయ్యాక ఆ బిచ్చగాడు కూడా దీవించాడు. సేదతో ఏమన్నాడో అవ్వే మాటలు అక్షరం పుల్లుపోకుండా మళ్లీ చెప్పాడు. ఇక్కడే ఉంది అసలు విషయం. దీవెన ఒక్కటే, కాని ఆ దీవెనను అందుకుంటున్నవాళ్ల మనస్సుల్లో ఉన్న ఉద్దేశాలు మాత్రం వేరు. సరే, మళ్ళీ మరుసటి రోజు ఉదయం. ఈసారి మీనావంతు. ఆమె ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఉదయాన్నే లేవగానే తన నగల పెట్టెను ముట్టుకోవాలి, రోజంతా ఆ సంపదలోనే తేలియాడాలి, ఇదీ ఆమె ప్లాన్. కాని విధిరాత వేరేలా ఉంది. ఉదయాన్నే పూజ చేసుకుంటుండగా ఎక్కడ్నుంచొచ్చిందో ఒక ఈగ ఆమె చుట్టూ తిరుగుతూ విసిగించడం మొదలుపెట్టింది. ఇక విసుగెత్తిపోయిన మీనా చేత్తో దాన్ని ఇలా గట్టిగా అదిలించింది. అంతే, ఆమె ప్లాన్ ప్రకారం నగలపెట్టెను ముట్టుకోవడం మర్చిపోయింది. ఆ రోజు ఆమె చేసిన మొట్టమొదటి పని ఆ ఈగను తరిమికొట్టడమే. ఇంకేముంది, ఆ దీవెన అక్షరాలా ఫలించింది. కాని ఆమె కోరుకున్నట్టు కాదు. ఆ రోజంతా మీనా, ఆమె భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈగల గుంపులు గుంపులుగా వాళ్ల వెంట పడుతూనే ఉన్నాయి. పాపం ఆ రోజంతా ఇద్దరూ చేతులు ఊపుతూ ఆ ఈగల్ని తోల్తూనే గడిపారు. చివరికి అలిసిపోయారు. చూశారు కదా, ఈ కథ మనకు చెప్పే నీతి ఎంత స్పష్టంగా ఉందో. దీవెన అంటే ఏదో మాయా మంత్రం కాదు, అది మన మనస్సులోని అసలైన ఉద్దేశాన్ని బట్టే పనిచేస్తుంది. సేద నిస్వార్థంగా సహాయం చేసింది, అందుకే ఆమెకు నిజమైన సమృద్ధి దక్కింది. మీనా ఏమో స్వార్థంతో ఒక ప్లాన్ ప్రకారం చేసింది, అందుకే ఆమెకు దక్కింది
కేవలం విసుగు, శూన్యం. అయితే ఈ కథ మనందర్నీ ఒక ఆలోచనలో పడేస్తుంది. మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రతిరోజూ మనల్ని ముందుకు నడిపించే మొదటి చర్య ఏది? మనం భౌతికంగా చేసే పనా, లేక ఆ పని వెనుక దాగి ఉన్న మన ఆలోచన, మన ఉద్దేశమా? ఎందుకంటే చివరికి మన ఉద్దేశాలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఈ కథ ఇదే మనకు గుర్తుచేస్తోంది.